పారాసెటమాల్ ఈ టాబ్లెట్ గురించి తెలియని వారు ఉండరు. కరోనా తర్వాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ళల్లో ఇది కూడా ఒకటి. అది కాకుండా నొప్పులకు కూడా పనిచేస్తుందని తెలిసిన తర్వాత దీని వినియోగం మరింత పెరిగింది. ఇక ఇదిలా ఉంటే చిన్న చిన్న నొప్పులకు కూడా ఈ టాబ్లెట్ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలేయానికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. పారాసెటమాల్ విషపూరితంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటారని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారాసెటమాల్ను అధిక మోతాదులో వినియోగిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్థంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటున్నాయి. కొన్ని పరిస్థితుల్లో కాలేయ వైఫల్యానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. వికారం, వాంతులు, కడుపు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో ఈ పారాసెటమాల్ తీసుకోవటం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్ర విసర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక గుండె సంబంధిత సమస్యలు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఈ పారాసెటమాల్ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు, రక్త ప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలర్జీ సమస్యలు కూడా రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ పారాసెటమాల్ టాబ్లెట్ను డోసుకు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పేగుపూత, కాలేయం దెబ్బతినటం, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకు దారి తీయవచ్చు. ఇక డాక్టర్ల సలహా, సూచన మేరకు వినియోగిస్తే చాలా మంచిది.